Hello friends, welcome to our channel. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ కింద పనిచేస్తున్నటువంటి హోమియోపతికి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో క్లర్క్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంటర్మీడియట్ అలాగే డిప్లొమా పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 45,000కి పైగా సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. చాలా తక్కువ కాంపిటీషన్తో మీరు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అయితే కొట్టచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ 5 minutes బ్యాక్ నోటిఫికేషన్ వచ్చింది. రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఒక వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి ప్లేస్టోర్లో యాప్ అనేది ఉంది, ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి. ఇందులో మీకు ఏంటి అంటే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, కోర్ట్ ఎగ్జామ్స్, ఫారెస్ట్ జాబ్స్, రైల్వేస్కి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, జీడీఎల్ అన్ని రకాల కోర్సెస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ మీరు 999 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. 1 year వరకు కూడా క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ముందుగానే చెప్తున్నాను, ఎవరైతే వీడియో చూస్తున్నారో మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణ వాళ్ళకి మన హైదరాబాద్లోనే పోస్టింగ్ అనేది పొందొచ్చు అనమాట. మీకు డౌట్ ఉంటే డైరెక్ట్గా మీరు గూగుల్లో వెళ్ళి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఈ యొక్క సంస్థ ఏదైతే ఉందో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతికి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా 27 ఇన్స్టిట్యూట్లు అయితే ఉన్నాయి. మన హైదరాబాద్లో ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో గుడివాడలో అయితే ఉంది. కాబట్టి మనం సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అనేది పొందొచ్చు అనమాట. అందుకే చెప్తున్నాను, మరీ ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ పాస్ అయ్యి ఉండి పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మాత్రం మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఇవి. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. కాకుంటే ఈ వీడియోలో మీకు ఓన్లీ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబ్స్ గురించి అయితే చెప్తున్నాను. ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 5th November అంటే ఈ రోజు మనకి స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో మీకు ఎంత ఫాస్ట్గా అప్డేట్ ఇస్తున్నానో మీరే గమనించండి. 5th November అంటే ఈ రోజు రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. లాస్ట్ డేట్ వచ్చేసి 26th November వరకు కూడా మీరు జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఫీ పేమెంట్ వచ్చేసి మీరు నెట్ బ్యాంకింగ్ కానీ, యూపీఐ పేమెంట్స్ యాప్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ మీరు ఫీ పేమెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ మనకి గ్రూప్ సి క్యాడర్లలో భాగంగా మనకి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయంటే చూడండి, ఇక్కడ క్లర్క్ ఉద్యోగాలని చెప్పాను కదా, లోయర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి ఇక్కడ గ్రూప్ సి క్యాడర్లో 27 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్ 12th class పాస్ ఆర్ ఈక్వాలెంట్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ చదివినా దానికి సమాన అర్హత అంటే డిప్లొమా పాస్ అని కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఏ విభాగంలో ఇంటర్ చదివినా అప్లై చేసుకోవచ్చు, డిప్లొమా పాస్ అని కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. లెవెల్ 2 ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే బేసిక్ పేతో పాటుగా 45,000 వరకు సాలరీ తీసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. వేకెన్సీస్ కూడా పర్వాలేదు, దాదాపు అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ ఇచ్చారు. యూఆర్ అంటే ఓపెన్ కేటగిరీలో 11 ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు అనమాట. అండ్ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఏజ్ వచ్చేసి మినిమం 18 నుంచి 27 సంవత్సరాల వరకు జనరల్ ఓసీ వాళ్ళు, ఓబీసీ బీసీ అభ్యర్థులు 30 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 32 years వరకు అప్లికేషన్ అది పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇదే నోటిఫికేషన్లో గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి డ్రైవర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ జాబ్స్కి సంబంధించి 45,000 వరకు సాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ 10th class అనేది పాస్ అయి ఉండి, లైట్ అండ్ హెవీ వెహికల్స్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాగే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది డ్రైవింగ్లో ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. 25 years లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలలో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. సో ఇవి మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబ్స్ అనమాట. అండ్ ఇదే నోటిఫికేషన్లో మనకి గ్రూప్ సి క్యాడరే కాకుండా ఇక్కడ మనకి గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి జాబ్స్ కూడా ఉన్నాయి. గ్రూప్ సి క్యాడర్లో ఫార్మసిస్ట్ అని చెప్పేసి లెవెల్ 5 కింద మనకి సాలరీ ఉంటుంది ఫార్మసిస్ట్ ఉద్యోగాలకి. అంటే దాదాపుగా మీకు 50,000కి పైగానే ఉంటుంది. మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండి, అంటే మీరు ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఒక సబ్జెక్ట్స్గా చదివి ఉండి, హోమియోపతికి సంబంధించి విభాగంలో
హోమియోపతి ఫార్మసీకి సంబంధించి డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్స్ అనేది ఎవరైతే చేస్తారో 1 year డ్యూరేషన్ వాళ్ళ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. 18 నుంచి 25 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ జనరల్ ఓబీసీ కేటగిరీలలో కేటాయించారు వేకెన్సీస్ అనేవి. అలాగే మనకి జూనియర్ లైబ్రేరియన్కి సంబంధించి వేకెన్సీ ఉంది. మీరు లైబ్రరీ సైన్స్లో గ్రాడ్యుయేషన్ చేసుండి 1 year ఎక్స్పీరియన్స్ అనేది లైబ్రరీకి సంబంధించి ఉంటే ఈ పోస్ట్కి ఎలిజిబుల్. లెవెల్ 6 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 60,000కి పైగా శాలరీ వస్తుంది. 25 years లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళ అప్లికేషన్ అది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి మనకి అప్లై చేసుకోవడానికి ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్. ఈ యొక్క వేకెన్సీస్కి డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి ప్రయత్నం చేయండి క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు. అండ్ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేయాలి అదే ప్రాసెస్ని కూడా చెప్తాను కాబట్టి సో మీరు వీడియోని కంప్లీట్గా చూస్తే ఏ విధంగా అప్లై చేయాలో తెలుస్తుంది. అయితే జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఆ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు చూడండి. సో సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి చూడండి కేవలం 100 మార్కులకే ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మనకి ఎప్పుడు మనకి ఎగ్జామ్స్కి అప్లై చేస్తాం కదా, జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇదే టాపిక్స్ మీద ప్రతి సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు. 25 మార్క్స్, 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది పాస్ అయితే సరిపోతుంది. జాబ్స్కి మీరు సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. 90 minutes టైం అనేది ఇస్తారు మీకు. సో 90 minutes టైంలో మీరు ఎగ్జామినేషన్ అది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ ఉన్నాయో సో లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్లకి ఏంటంటే మీకు టైపింగ్ టెస్ట్ అనేది పెడతారు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. 35 words per minuteకి సంబంధించి టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ మిగతా పోస్ట్లకి సంబంధించి కూడా ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మీరు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని సిలబస్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. అలాగే మీరు ఇక్కడ డ్రైవర్ పోస్ట్లకి సంబంధించి వచ్చేసి 100 మార్కులు. సో ప్రతి పోస్ట్ కూడా 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. కాకుంటే పోస్టులను బట్టి సిలబస్ అనేది వేరీ అయితే అవుతుంది. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది క్లియర్గా చెక్ చేసుకొని సో దానికి సంబంధించి ప్రిపేర్ అయితే సరిపోతుంది. అయితే జాబ్స్కి సంబంధించి కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉంటుందంటే సో ఫీజు చూసేసి చాలామంది అయితే అప్లికేషన్స్ పెట్టారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అమ్మాయిలందరికీ ఫీజు లేదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అబ్బాయిలకు కూడా ఫీజు లేదు. అమ్మాయిలందరికీ ఫీజు లేదు. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కేవలం 500 rupees ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది గ్రూప్ సి ఉద్యోగాలకి అప్లై చేయాలనుకుంటే ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి 5 locations అయితే ఇచ్చారు. సో ఈ 5 locations మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. జాబ్ లొకేషన్ మాత్రం మనకి ఆల్ ఇండియా ఉంటుంది. మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ పొందే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ బేసిక్ స్టెప్స్ అయితే చెప్తాను. సో మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా మన వెబ్సైట్లో. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రెడ్ కలర్ పైన క్లిక్ చేసి సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీరు సో మనకు నెక్స్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేసి సో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో చాలా సింపుల్గానే ఉంటుంది. మీకు కావాలంటే సపరేట్ వీడియో చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేసి ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఇది మనకి ఈ యొక్క సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతికి సంబంధించి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి డీటెయిల్స్. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.